దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు యాకోబునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరముల తర్వాత మరి వివరముగా సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరచెను. పర్వతము మీద మోషే అనేక విషయములను చూచెను. అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము. సీనాయి పర్వతంపై మోషేకు దేవుడు కనుపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీ పత్రికలో చదువుచున్నాం. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో చెప్పుచున్నాడు. దేవుడు నిర్మించుచున్న ఇంటిలో మనకు పాలిభాగము ఏ విధముగా లభించును? మీరు నేనెవరినని చెప్పుకొనుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను అడిగెను. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ ప్రత్యక్షత అను బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పెను. క్రీస్తును గూర్చి మనకు అవసరమైన